సో ఇప్పుడైతే ద్వారకా బావర్చికి స్టార్ట్ అవుతున్నా. బేసిక్గా నాకు ద్వారకా బావర్చిలో ఇష్టమైన ఐటమ్ ఏంటంటే గోంగూర మటన్ బిర్యానీ. ఐ లవ్ దాట్. సో నేనున్న ప్లేస్ నుంచి ఒక 16 minutes అది. ఇట్స్ లైక్ 15 miles అనుకుంటా, ఐ థింక్ సో, నాట్ ష్యూర్. ఈరోజు అయితే చాలా ఎండగా ఉంది. ఇంకా 3.6 miles అవేలో ఉన్నా. 5:09 కల్లా ద్వారకా బావర్చి రీచ్ అవుతా. సో ఇప్పుడే రీచ్ అయ్యా ద్వారకా బావర్చి. చూడాలి ఓపెన్ అయిందో, కిచెన్ క్లోజ్లో ఉందో. చూపిస్తానండి మీకు ఇప్పుడు. సో అదే ద్వారకా బావర్చి. సో ఇప్పుడే వచ్చా ద్వారకా బావర్చికి. ఇప్పుడు ఆర్డర్ అయితే ఇచ్చా. సో ఐ షో యూ. సో ఇదే ద్వారకా బావర్చి. సో ఇప్పుడే మన గోంగూర మటన్ బిర్యానీ వచ్చింది. సో ఐ షో యూ. సో ఇది గోంగూర మటన్ బిర్యానీ. నాకు దీంట్లో ఇష్టమైంది ఏంటంటే బాగా ఎక్కువ గోంగూర. సో ఐ జస్ట్ లవ్ ఇట్. సో బేసిక్గా మటన్ టెక్స్చర్ చాలా బాగుంది. అండ్ ఆల్సో గోంగూర స్పైసెస్ ఇండియన్ లెవెల్లో ఉంటాయి. సో రెగ్యులర్గా ఇక్కడికి వస్తా. అండ్ ఆల్సో ఇంకోటి ఉంటుంది ప్యారడైజ్, అది రికార్డ్ సిటీలో ఉంటుంది. సో ఇప్పుడే ఫుల్గా బిర్యానీ లాగిచ్చా. సో అప్పుడు ఏంటంటే నా ఫ్రెండ్ కాల్ చేసి నైట్ బిర్యానీ తినడానికి వెళ్దామని మళ్ళీ కాల్ చేశాడు. బిర్యానీ గ్రిల్స్ అంట. సో అక్కడ 5 piece బిర్యానీ చాలా బాగుంటుంది అన్నాడు. సో ఇప్పుడు ఎవరు మన బిర్యానీకి ఎక్కడికి పిలిచినా మనం నో చెప్పలేము. వాడికి చెప్పాను నేను ఆల్రెడీ తిన్నా అని. మనం మార్నింగ్ ఏం తినకుండా, మధ్యాహ్నం ఏం తినకుండా ఒకేసారి డైరెక్ట్ 5 అలా తిన్నాము గోంగూర బిర్యానీ, మటన్ గోంగూర బిర్యానీ. సో బేసిక్గా నేను ఫ్రెండ్స్తో వచ్చాను నైట్. సో నైట్ వచ్చి కూడా సేమ్ ఇదే మటన్ గోంగూర బిర్యానీ తిన్నాం. స్టార్టర్స్లో కూడా ప్రాన్ చాలా బాగుంటుంది, అది కూడా చాలా ఇష్టం. కానీ బేసిక్గా బిర్యానీ తినాలంటే మనం అప్రాక్స్ ఒక ఇండియాలో 23 kilometers టైప్ రావాలి ఇక్కడ ఇంటి నుంచి ఇక్కడికి. ఇంటి దగ్గర ఉంటాయి కానీ నాకు అంత నచ్చవు. బేసిక్గా పర్సీస్ ఉంటుంది, బట్ నాకు అంత టేస్ట్ నచ్చదు పర్సీస్లో. అండ్ ఆల్సో లాటేలో కూడా బిర్యానీ ఉంటుంది. లాటే అనేది లైక్ సూపర్ మార్కెట్ టైపు. సో దాంట్లో కూడా బిర్యానీ ఉంటుంది. బట్ ఇంతవరకు లాటేలో బెజవాడ బిర్యానీ చాలా ఎక్కువ తినేవాడిని. బట్ ఈ మధ్యన ఎందుకు అది కూడా నచ్చట్లేదు. బేసిక్గా ఎక్కువగా నచ్చింది ఏంటంటే నాకు ఇప్పుడు కొలంబియాలో ఓన్లీ గోంగూర మటన్ బిర్యానీ. సో బేసిక్గా బిర్యానీ గ్రిల్స్ అనేది కూడా చాలా ఫార్ అవే. అది లిటరల్లీ 1000. ఇట్స్ లైక్ 38 miles. చూడాలి దానికి లేదో ఓపిక పట్టి. ఇప్పటికే ఫుల్గా టైర్డ్ అయిపోయా. సో మంచిగా బిర్యానీ తిన్నాక స్లీప్ అయ్యాలి మనం. బేసిక్గా ఇక్కడ రెస్టారెంట్ టైమింగ్స్ ఎలా ఉంటాయంటే మార్నింగ్ 10కి ఓపెన్ అవుతుంది అండ్ అంటిల్ 2:30 2:40 వరకు ఉంటుంది. సో మళ్ళీ ఈవినింగ్ 5కి స్టార్ట్ చేస్తారు. ఈవినింగ్ 5 to 9:30. సో మోస్ట్లీ అన్ని రెస్టారెంట్స్ ఇవే టైమింగ్స్ ఉంటాయి. సో అండ్ ఆల్సో నాకు ఇంకోటి బాగా నచ్చేది ఏంటంటే ఫుడ్లో డెలివర్లో మండి నాకు చాలా ఇష్టం, మటన్ మండి. సో ఇంకా ఫ్యూల్ అయితే మనం కార్లో ఫిల్ చేసుకొని, సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంకా గ్యాస్ ఫిల్ చేసి ఇంటికి వెళ్ళాలి. ప్లాన్స్ అయితే లేవు సోఫా. ఆ ఈవినింగ్ ప్లాన్ కూడా చూడాలి మూడ్ బట్టి లేదో. ఇప్పుడైతే కార్ ఫ్యూల్ ఇంకా 380 miles ఉంది రేంజ్, చూపిస్తా. సో ఇంకా రేంజ్ అయితే 380 miles ఉంది. ఇందాక గ్యాస్ ఆన్ ద వేలో కొట్టిద్దాం అనుకున్నా కానీ కుదరలేదు.
సో బేసిక్గా ఇంటి దగ్గర కొట్టిస్తా గ్యాస్, క్రౌన్ అని ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి కొట్టించాలి ఇప్పుడు. సో క్రౌన్ కాడ చాలా రష్గా ఉంది. సో మినీ మార్ట్ ఫ్యూల్ స్టేషన్కి వచ్చా. సో ఇక్కడైతే గ్యాస్ కొట్టించాలి. సో ఇప్పుడైతే ఒక $15 గ్యాస్ కొట్టించాలి. Oh, 15 on pump 3. Yeah. Thank you. సో బేసిక్గా ఇక్కడ మనం గ్యాస్ మనమే కొట్టుకోవాలి. సో నా XA60 18 gallons టోటల్ కెపాసిటీ. సో ఇప్పుడు వచ్చి గ్యాలన్ $3.09 ఉంది. ప్లస్ ఏమో $3.29, ప్రీమియం ఏమో $3.49 ఉంది. మనం రెగ్యులర్ కొట్టిద్దాం. సో అప్రాక్స్ నాకు తెలిసి ఒక 6 gallons వరకు ఫిల్ అవుతుంది. సో గ్యాస్ ఫిల్ చేసినాక రేంజ్ అయితే ఇప్పుడు 530 చూపిస్తుంది. టోటల్ రేంజ్ చూపిస్తా. ఇప్పుడైతే ఫ్యూయల్ ప్రైజెస్ స్లైట్గా ఇంక్రీజ్ అయినాయి. నేను ఇండియా వెళ్ళక ముందు గ్యాస్ ప్రైస్ గ్యాలన్ $2.89 ఉండేది. సో ఇప్పుడైతే $3.15, $3.19 వరకు ఉంది గ్యాలన్. స్లైట్గా ఇంక్రీజ్ అయింది. సో 530 చూపిస్తుంది రేంజ్ ఇప్పుడు టోటల్.